దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ తాగే వాళ్ళు ఉంటే బాధితులు అంటారు, బాధితులు తాగి అలవాటు పడింటారు కదా, అలవాటు పడిన వాళ్ళని మాన్పించడానికి కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ కూడా చేస్తాం కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ చేపిస్తాం. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఒక ఈ డ్రగ్స్ వినియోగంపై వజ్ర ప్రహార్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగా ఒక నెల రోజుల పాటు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసింది. దాంట్లో చెకింగ్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, నెక్స్ట్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు కొన్ని సస్పెక్టెడ్ ఇల్లు చెక్ చేసినాక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కండక్ట్ చేసినాం పలంనేరు టౌన్లో. దాంట్లో పలంనేరు రూరల్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు స్టేట్ గవర్నమెంటు ఈ ముఖ్యంగా గంజా దాని గురించి, డ్రగ్స్ గురించి అరికట్టడానికి ఈగిల్ ఒక డిపార్ట్మెంట్ని ప్రిపేర్ చేసింది. దాని నుంచి కూడా మనకి పలంనేరు టౌన్కి ఈగిల్ నుంచి కూడా పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది.